హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? లాస్ట్ టైం మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకున్నాం కదా. ఈరోజు దానిలోని టాపిక్స్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts: పబ్లిక్, ప్రైవేట్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. అంటే ఏంటో ఒక సింపుల్ ఎగ్జాంపుల్, హౌసింగ్ ఎగ్జాంపుల్ తోటి తెలుసుకుందాం. పబ్లిక్ క్లౌడ్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫస్ట్ ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్న వాళ్ళకి లిఫ్ట్, జిమ్, వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని మంత్లీ పేమెంట్ ఒక 100 or 150 రూపీస్ని షేర్ చేసుకుంటూ అందరూ ఆ రిసోర్స్ని యూటిలైజ్ చేసుకుంటారు. అలాగే ప్రైవేట్ క్లౌడ్ ఇదేంటంటే ఒక ఇండిపెండెంట్ విల్లా లాంటిది అనమాట. దీంట్లో ఉన్న రిసోర్సెస్ అన్ని ఏంటి అంటే వాళ్ళకి మాత్రమే, ఎవరైతే ఆ విల్లాలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే డెడికేటెడ్గా ఉంటాయండి. పెద్ద పెద్ద కంపెనీస్, బ్యాంక్ సెక్టర్స్ ఇవన్నీ కూడా ఆ ప్రైవేట్ క్లౌడ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, లైక్ ఓన్ హౌస్ అనమాట. హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేసి మనం కొన్ని డేస్ అపార్ట్మెంట్లో ఉండి, అపార్ట్మెంట్స్లో రెంటల్గా అలా ఉండి, లేదా కొన్ని డేస్ ఓన్ హౌస్ని, ఇండివిజువల్ హౌస్ని తీసుకున్నట్లు అనమాట. అంటే బేసిక్ డేటా వచ్చేసి పబ్లిక్ క్లౌడ్లో అండ్ సీక్రెట్ డేటా వచ్చేసరికి ప్రైవేట్ క్లౌడ్లో ఉంచుతారు. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అసలు డెఫినేషన్ చూద్దామండి. ఫస్ట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ది. Cloud deployment models define the specific environment where your cloud infrastructure is located and who has access to it. క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే మన డేటా అండ్ అప్లికేషన్స్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి, వాటిని ఎవరు మేనేజ్ చేస్తారు అండ్ ఎవరికి యాక్సెస్ ఉంటుంది అనే మెథడ్ని మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ క్లౌడ్ డెఫినేషన్ చూద్దామండి. ప్రొవైడ్స్ రిసోర్సెస్ లైక్ సర్వర్స్ అండ్ స్టోరేజ్ ఓవర్ ద ఇంటర్నెట్ టు ద జనరల్ పబ్లిక్. ఇట్ ఈస్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ లైక్ AWS అండ్ Azure ఆర్ గూగుల్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే ఇంత ప్రీవియస్ మనం ఎగ్జాంపుల్ చూసాం కదండి, అపార్ట్మెంట్ బిల్డింగ్ లాంటిది. లిఫ్ట్, జిమ్ అండ్ వాటర్ రిసోర్సెస్ వీటన్నిటిని కూడా అందరూ షేర్ చేసుకుంటారు. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉండదు. అలాగే స్కాలబిలిటీ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, స్పాటిఫై. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్, ఇది అందరికీ షేర్ అవుతుంది కదండి. యూట్యూబ్లో పెట్టిన వీడియోస్, స్పాటిఫై మ్యూజిక్, నెట్ఫ్లిక్స్ మూవీస్ అందరూ కూడా దానికి తగినంత పేమెంట్ చేసి అందరూ వాటిని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ క్లౌడ్ డెఫినేషన్ ఈజ్ డెడికేటెడ్ to one organization. It can be physically located on site or hosted by a third party provider, offering higher security and control. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఒక ఇండిపెండెంట్ విల్లా లాంటిదండి. మనం ప్రీవియస్ చెప్పినట్లుగా దాంట్లో అన్ని రిసోర్సెస్ ఏమనుకున్నాం, ఆ హౌస్ ఓనర్ ఎవరైతే ఉంటున్నారో దాంట్లో అది వాళ్ళకి మాత్రమే డెడికేటెడ్గా ఉంటాయి. దీనివల్ల సెక్యూరిటీ అండ్ ప్రైవసీ చాలా ఎక్కువ. బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ వీటిని ఎక్కువగా యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక SBI తీసుకున్నట్లయితే వాళ్ళ డేటా ఏం చేస్తారంటే మేనేజింగ్ దేర్ ఓన్ సెన్సిటివ్ అండ్ కస్టమర్ డేటా. హైబ్రిడ్ క్లౌడ్ కంబైన్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్, allowing data and applications to be shared between them. This offers business more flexibility. ప్రీవియస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఓన్ హౌస్ అండ్ రెంటల్ హౌస్ లాంటిది అని చెప్పేసి. అంటే బేసిక్ డేటా అనేది ఏమో పబ్లిక్ క్లౌడ్లో, సీక్రెట్ డేటా అనేది ప్రైవేట్ క్లౌడ్లో ఉంచుతారని. అది ఏంటి అంటే అది ఫ్లెక్సిబిలిటీ కోసం చాలా మంచి ఆప్షన్. అది ఫ్లెక్సిబిలిటీ ఏంటో చూద్దాం. ఏ కంపెనీ దట్ యూజెస్ ఏ ప్రైవేట్ క్లౌడ్ for their secure databases but uses the public cloud to host their website during a big sale. ఇంకా చెప్పాలంటే హైబ్రిడ్ క్లౌడ్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ ఎన్విరాన్మెంట్ వేర్ బ్రిడ్జ్ కనెక్ట్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్. ఇది 2 క్లౌడ్స్ మధ్య ఇంటిగ్రేషన్ ఉంటుందండి. ఇక్కడ యూనిఫైడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ఒక డాష్ బోర్డ్ నుండి రెండింటిని కంట్రోల్ చేయొచ్చు. కొంతమంది డేటా ఆఫీస్లో ఆన్ సైట్లో, మరి కొంతమంది క్లౌడ్ ఆఫ్ సైట్లో మిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ వర్క్ లోడ్ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అంటే అప్లికేషన్ లోడ్ ఎక్కువైనప్పుడు ప్రైవేట్ నుండి పబ్లిక్ క్లౌడ్కి వెంటనే షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అది పబ్లిక్ క్లౌడ్లో అయితే ఒక కామన్ యూటిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి మనకు తెలియదు. మేనేజ్మెంట్ అంతా థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ AWS, Azure చూసుకుంటారు. డేటా అంతా ఆఫ్ సైట్, అంటే ఆఫీస్ బయట దూరంగా ఉన్న డేటా సెంటర్స్లో ఉంటుంది. మనం హార్డ్వేర్ కొనాల్సిన అవసరం లేదు. నో అప్ ఫ్రంట్ కాస్ట్ అనమాట ఇది. అండ్ ప్రైవేట్ క్లౌడ్ అయితే ఇది కేవలం ఒక కంపెనీకి మాత్రమే చెందిన కస్టమైజ్డ్ నెట్వర్క్. దీన్ని మేనేజ్ చేయడానికి మన ఆఫీస్లో ఒక డెడికేటెడ్ IT టీమ్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అంతా మన బాధ్యతే. ఇది ఆన్ ప్రిమైజ్ ఉండొచ్చు. దీనివల్ల డేటా అంటే మన డేటా మన దగ్గరే ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిన పెద్ద కంపెనీస్కి ఇది చాలా సేఫ్. ప్రీవియస్ స్కాలబిలిటీ అండ్ కాస్ట్ అనే వర్డ్స్ని మనం యూజ్ చేసాం కదా. స్కాలబిలిటీ అంటే మన అప్లికేషన్కి వచ్చే ట్రాఫిక్, అంటే లైక్ ఆ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కంప్యూటర్ పవర్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కాలబిలిటీ చాలా హైగా ఉంటుంది. అలాగే ఒక క్లిక్ తోటి థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ని మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ స్కాలబిలిటీ లిమిటెడ్గా ఉంటుంది, ఎందుకంటే మనం న్యూ ఫిజికల్ హార్డ్వేర్ని స్వయంగా కొనాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ రిఫర్స్ టు ది ఫైనాన్షియల్ మోడల్ యూజర్, టిపికల్లీ కేటగరైజ్డ్ ఇంటూ CapEx అండ్ OpEx. CapEx అంటే CapEx, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, OpEx, ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్, పేయింగ్ ఫర్ సర్వీసెస్. క్లౌడ్లో ఖర్చును 2 రకాలుగా చూడాలి. పే యాజ్ యూ గో, మీరు వాడిన కొన్ని అవర్స్కే మీరు అమౌంట్ని పే చేస్తారు. తక్కువ ఖర్చుతో మనం బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. CapEx, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఈ మోడల్ వచ్చేసి సర్వర్స్, ఏసీలు అండ్ బ్యాకప్ పవర్ కోసం
లాక్స్ ఆఫ్ అమౌంట్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అంటే హై అప్ఫ్రంట్ కాస్ట్. పబ్లిక్ క్లౌడ్లో షేర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి దాని యొక్క నెట్వర్క్స్ ఏంటంటే AWS Azure చూసుకుంటాయి, కానీ డేటా సెక్యూరిటీ మాత్రం మనది రెస్పాన్సిబిలిటీ. అదే ప్రైవేట్ క్లౌడ్లో అయితే హైయెస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. సో గైస్, ఈరోజు క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ గురించి తెలుసుకున్నాం కదా. మీకు కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ హై స్కేలబిలిటీ కావాలంటే పబ్లిక్ క్లౌడ్ బెస్ట్ ఆప్షన్. మీకు మాక్సిమం కంట్రోల్ అండ్ హై లెవెల్ స్కేలబిలిటీ కావాలంటే ప్రైవేట్ క్లౌడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఫ్లెక్సిబిలిటీ కావాలంటే హైబ్రిడ్ క్లౌడ్ అనేది పర్ఫెక్ట్ చాయిస్. మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి క్లౌడ్ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 80% పెద్ద కంపెనీస్ హైబ్రిడ్ క్లౌడ్ని ప్రిఫర్ చేస్తున్నాయి, బికాస్ ఇట్ ఆఫర్స్ ద బెస్ట్ ఆఫ్ బర్త్ వరల్డ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది? స్కేలబిలిటీ లేదా సెక్యూరిటీ, ఇందులో మీకు ఏది చాలా ఇంపార్టెంట్? తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ టెక్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన నెక్స్ట్ క్లాస్లో క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అంటే IaaS, PaaS అండ్ SaaS గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ. బాయ్.